లూకా శుభవార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి విశ్లేషించబడిన ఒక యవనస్తుని గురించి చదువుకుంటూ ఉన్నాం. లూకా 18:18 ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అనెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్పిన ఈ గంభీరమైన ఉపమానం లేక సంఘటన, యువదకాలంలో ఈ సంఘటన మనం గమనిస్తూ ఉన్నాం. అతడు ధనవంతుడు, అతడు అధికారి, అతడు యవనుడు, అతడు గొప్ప తలాంతులు కలిగినవాడు. కానీ అతనిలో రక్షణ నిశ్చయత లేక ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవను పొందాలంటే దేవా ఏం చేయవలెను? ప్రభు చెప్పిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తే, బాల్యము నుండి నేను ఇవన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నాను. ప్రభు ఒక మాట ఆయన చెప్పారు. ఆయనతో ఏమన్నాడంటే, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. 22వ వచనం, ఒక్కటి కొదువుగా ఉన్నది. 23వ వచనంలో, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని వ్యసనపడెను అనే మాట యేసయ్య చెప్పారు. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అనే మాట ప్రభు అయిన యేసయ్య చెప్పినట్లుగా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఆస్తికి మరి వ్యతిరేకంగా చెప్పలేదు, లేక అందానికి వ్యతిరేకంగా చెప్పలేదు, లేక మరి అధికారానికి వ్యతిరేకంగా చెప్పలేదు. ఒకవేళ నీ ఆస్తి నీ జీవితంలో, లేక నా ఆస్తి నా జీవితంలో ఒక విగ్రహంగా అది మారిపోతే, దానివలన నీ ఆస్తిత్వం పూర్తిగా పోయి నీవు ఏమాత్రం కూడా దేవునికి ఇష్టడువు కానేరువు అనే మాట ప్రభు చెప్పారు. ఇక్కడ అతను ధనవంతుడిగా ఉండటము అయిష్టంగా అనే కాదు అని ప్రభు చెప్పారు. కానీ ఆ ధనమే అతనుకు గురైపోయి దాని మీద అతను ఫోకస్ పెట్టుకుని జీవిస్తున్నాడు కనుక, నీ ధనమే నీ గురి, నీ ధనమే నీ యొక్క మరి దేవత. ఈ ఉదయకాలం ముగించే ముందు ఒక మాట. ఇంగ్లాండ్ దేశంలో ఒక క్రికెట్ ప్లేయర్, క్రికెట్ కెప్టెన్, ఆ రోజుల్లోనే క్రికెట్ ఆడగలిగిన ఒక గొప్ప యవన పేరు కలిగిన యవన బిడ్డ. ఆయన పేరు సిటీ స్టడ్. ఆయన ఒక తండ్రి గారు ఒక మిలియనీర్, కోట్లకు అధిపతి. అయితే ఈ సిటీ స్టడ్ ఒక మీటింగ్లో యేసుప్రభుని అంగీకరించి, నిజమైన శిష్యుడిగా నేను ఉండాలి, శిష్యుడిగా మార్చబడిన తర్వాత నేను ఇవన్నీ వదిలిపెట్టి ఒక మిషనరీగా వెళ్ళాలి, చైనా దేశం అనే పెద్ద దేశానికి మిషనరీగా వెళ్ళాలని ఆయన చేసుకున్న నిర్ణయం తండ్రికి ఏమాత్రం నచ్చలేదు. నా ఆస్తిలో ఒక చిల్లిగవ్వ కూడా నీకు రాదన్నాడు. నా ప్రభువుని కొరకు నేను నా ప్రాణాన్ని సమర్పించడానికి ఇష్టపడినప్పుడు, డాడీ మీ ఆస్తిలో నాకు ఏం అక్కర్లేదని బయలుదేరి వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేసి 100 మంది 1000 మందిని శిష్యులుగా తయారు చేసి ఆ దేశంలో ఒక గొప్ప
పారాడైమ్ షిఫ్ట్ అంటే ఆ దేశంలో ఆ దేశాన్ని తలక్రిందులు చేయగలిగిన గొప్ప దైవజనుడిగా దేవుడు వారిని వాడుకున్నారు. ఆ రకమైన వ్యక్తులుగా నిన్ను నన్ను ప్రభు చేయును గాక. ఆమెన్. మా ఉన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభ, నీకే స్తోత్ర వందనాలు. ఈ ఉదయకాలం సిటీ స్టడ్ని మా ముందుకు తీసుకుని వచ్చున్నావు ప్రభా, స్తోత్రం. ఆ గొప్ప వ్యక్తి జీవితం మమ్మలను ప్రభావితులుగా చేయటానికి సహాయం చేయండి. ఈ స్తోత్రాలు యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం మా తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపా దీవెన సమృద్ధిగా కూడి వచ్చిన వారందరికీ కలుగును గాక. ఆమెన్.